తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం స్రవంతి గారు. నమస్తే అండి మేడం, కాళాష్టమి ముఖ్యంగా ప్రతి నెలలో కూడా కాళాష్టమి వస్తూ ఉంటుంది. ఈ నెలలో కూడా రాబోతుంది. ఈ కాళాష్టమి రోజు ముఖ్యంగా ఏం చేయాలంటారు? అసలు మనం ఎప్పుడు చెప్పుకునేది చక్కగా గుమ్మడికాయ తీసుకొని వచ్చి, బూడిది గుమ్మడికాయ తీసుకొచ్చి సగానికి కట్ చేసి చక్కగా దాన్ని నవధాన్యాలు వేసి దీపం పెట్టండి అని చెప్తా. అయితే అసలు అలా చేయలేమండి. టైం కాళాష్టమి చేయడానికి కూడా టైం లేదని అనుకునే టైంలో ఉన్నాం మనం, అవునా కదా? అంటే ఎన్నో ఆలోచనలు, అంటే అది చేయొచ్చా చేయకూడదా, ఇంట్లో ఎవరన్నా ఏమన్నా అంటారా, మనం ఇప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు దాకా చేయలేదు కదా, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటా. అలా మీకేమైనా డౌట్ ఉంటే కనుక గుళ్ళో తీసుకెళ్ళి ఆ దీపాన్ని పెట్టుకోవచ్చు, గుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. కాదు అసలు మనం కాలభైరవుడిని పూజించాలంటే చాలా ఫియర్స్ ఫామ్ అనో, లేకపోతే మనం పూజించకూడదు ఉగ్రదేవతను అట్లా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మనకున్న బ్యాడ్ టైం, మీకు ఎప్పుడైతే హారోస్కోప్లో బ్యాడ్ టైం ఉందండి అని చెప్తారు, ఏది ముందుకెళ్ళినా వెనకాలకు వచ్చేస్తున్నాము, అసలు ఆదిలోనే హంసపద ఏదైనా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటేనే స్టార్ట్ చేసిన వెంటనే పని ఆగిపోతున్నాను, లేకపోతే లాస్ట్ మినిట్లో ఆగిపోతుందండి పని అని చెప్పుకుంటుంటాం. ఇలాంటివన్నీ కూడా మనం చూసుకుంటే గనక కాలభైరవుడి అధీనంలో కాలం ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. ముందు టైం కలిసి రావాలి అంటే కాలభైరవుడిని పూజిస్తే చాలా మంచిది. మీరు ఇప్పటిదాకా నేను చెప్పలేదు, ఏదైనా ఎండు కుడకలు ఉంటాయి కదా, ఎండు కుడకలు మీరు ఒక 8 తీసుకొని వెళ్ళి గుళ్ళో ఇవ్వండి, కాలభైరవుడి గుళ్ళో ఇవ్వండి. మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ అవుతుంది మీరు చూస్తే. అట్లాగే మీరు కుక్కలకి ఏమైనా సరే చక్కగా ఇంట్లో కొద్దిగా ఇంత మరీ టూ మచ్ హెవీ స్వీట్ వేయకుండా గోధుమ పిండిలో కొంచెం బెల్లం వేసి చపాతీలు చేసి ఆ పైన కొంచెం నువ్వుల నూనె లేకపోతే మస్టర్డ్ ఆయిల్ రాసి, నువ్వుల నూనె అంటే గానుగ నూనె తెచ్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది కావచ్చు, కొంచెం కాస్ట్లీ కాబట్టి మీకు మస్టర్డ్ ఆయిల్ దొరుకుతుంది చక్కగా తక్కువలోనే. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె అనమాట, ఆవాలతో చేస్తుంది. అది కొంచెం పైన పూసి కుక్కలకు గనుక తినిపిస్తే బ్యాడ్ టైం అంతా కూడా వెళ్ళిపోతుంది, ఈ పని అవ్వట్లేదు అనుకున్నది అని చక్కగా అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే పౌర్ణిమ తర్వాత వచ్చే ప్రతి అష్టమి కాళాష్టమి కింద తీసుకుంటాం కాబట్టి ఒక 8 నెలలు చెయ్యండి, ఎలాంటి పని అయినా కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్నాం, నాకు చాలా మంది కమెంట్స్ చేస్తుంటారు, మీరు ఎప్పుడు డబ్బు గురించే చెప్తుంటారు, ఆరోగ్యం గురించి చెప్పరు అని. ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాయి కూడా, ఇప్పుడు నేను చెప్పింది కుక్కలకు గనక స్వీట్ రోటీస్ అంటాము, మరీ ఎక్కువగా స్వీట్ వేయకుండా మళ్ళీ ఇబ్బంది పడతాయి కాబట్టి కొద్దిగా బెల్లం పొడి వేసేసి చపాతీ చేసి అది కుక్కలకు పెడితే కూడా అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లాగే మీరు స్వామికి ప్రత్యేకంగా సమర్పించాల్సిన పాలు, ఆవు పాలు కుదిరితే ఆవు పాలు, లేదు అంటే మామూలుగా పాలు సమర్పించినా పర్వాలేదు. అలాగే మీరు యాచకులకి ఈ చపాతీలు చేసేయడము, లేదు అంటే కనుక వాళ్ళకి ఏమైనా తినడానికి పదార్థాలు మీకు ఎక్కడ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంటికి వెళ్ళి బయటికి మళ్ళీ రావడానికి లేదు, అలాంటప్పుడు కనీసం ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని యాచకులకు ఆ బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చిన చాలా. పళ్ళు ఏమన్నా కొనుక్కొని, ఇప్పుడు చక్కగా నేరేడు పళ్ళ సీజన్, అవునా, మళ్ళీ మళ్ళీ రావు, నేరేడు పళ్ళు కూడా కొనిస్తే కూడా చాలా మంచిది యాచకులకి. లేదు అంటే కనుక దానిమ్మ పళ్ళు అన్నా లేకపోతే మ్యాంగోస్ అన్నా, మీ ఇష్టం, మీకు ఏది ఇవ్వాలనిపిస్తే అట్లా పళ్ళని దానం చేస్తే చాలా మంచిది. అలాగే యాచకులకి కాయిన్స్ ఒక 8 రూపీస్ పెట్టుకోండి, ఒక్కొక్క 1 రూపీ 8 కాయిన్స్ ఏవైనా తీసుకొని ఒక్కొక్కళ్ళకి ఇస్తే కూడా చాలా మంచిది. ఏది ఏమైనా కూడా కాళాష్టమి రోజు ముఖ్యంగా దానం చేయాలి, లేకపోతే కాలభైరవునికి సంబంధించిన ఈ కుక్కలకి చపాతీల రూపంలో చేసిస్తే మనం అనుభవించే అనారోగ్యం కానివ్వండి, కొంత పీడ కానీ పోతుంది అంటారు. తప్పకుండా పోతుందండి. ఎందుకు అనంటే నేచర్ని మనం ఎంత దగ్గరగా చేసుకుంటే కనుక అంత మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. మీరు పూలతో పూజ చేయండి, దీపం పెట్టండి, ఒత్తులు, మీరు పూజ చూసుకుంటే కనుక మొత్తం నేచర్ని తీసుకొని వచ్చి మన పూజలో ఇమిట్ చేశారు భగవంతుడికి సంబంధించి.
పూలు కానివ్వండి, తమలపాకులు కానివ్వండి, కర్పూరం కానివ్వండి, ఏదైనా చెట్ల నుంచి వచ్చేది. ఎస్, అవునా కదా? ఇప్పుడు పాలు ఉన్నాయనుకోండి, పశువు నుంచి వచ్చేది. అవును, ఇట్లా మనం చూసుకుంటే కనుక ప్రతీది అసలు ఇవన్నీ అసలు గోమాతలోనే అన్ని 33 కోట్ల దేవతలు ఉన్నారు అని మనం చూస్తున్నాం. అవును, అంటే నేచర్కి మనం ఎంత దగ్గరగా వెళ్తే మనకు అంత తొందరగా పనులు అవుతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాబట్టి మీరు ఎవ్వరు ఏం చేసినా కూడా కాలభైరవుడికి మనం చూస్తాం కదా, కుక్కలు అంటే చాలా అవును, ఇష్టం. మీరు దత్తాత్రేయ స్వామి చూస్తే కూడా కుక్కలు ఉంటాయి. అవును, కాబట్టి ఎట్లయినా సరే వాటికి కనుక పెడుతూ ఉంటే మీరు కాళాష్టమి రోజే కాదు, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వాటికి పెట్టండి. బయటకు వెళ్ళి స్ట్రీట్ డాగ్స్కి పాపం ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తుంది. చాలా చెత్త ఉంటే కూడా అవి వెతుకుతూ ఉంటాయి ఏమైనా దొరుకుతుందేమో అని. నిస్సహాయంగా దొరకనప్పుడు అవి వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళ బాధ అనిపిస్తుంది. అట్లాంటప్పుడు కూడా మీరు చక్కగా ఏ బిస్కెట్, బ్రెడ్ అయితే ఇష్టంగా తింటాయి బయట స్ట్రీట్ డాగ్స్, బ్రెడ్ ఏదో ఒకటి మీరు కొనివ్వడం అనేది చాలా మంచిది అనమాట. అలాగే వాటర్ కూడా, వాటర్ మీరు కనుక డొనేట్ చేస్తే మనకి రాహు చాలా సహకరిస్తాడు మన జాతకంలో. ఎక్కడ వరకన్నా రాహు సరిగ్గా లేడనుకోండి, అందుకే పెద్దవాళ్ళు ఇంటికి రాగానే మంచినీళ్ళు కావాలా అని కాదు, ముందు మంచినీళ్ళతో ఎదురు రండి చెప్పేది అదే. మనం ఇంట్లో చేసే పనులతో చాలా మాత్రం మన ప్లానెట్స్ మనకి సహకరించే విధంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు అది వాటర్ ఇస్తే కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఈ అష్టమి రోజు, కాలభైరవ అష్టమి రోజు, కాలాష్టమి రోజు మంత్రం ఏదైనా ఉంటుందా మేడం కాలభైరవునికి సంబంధించింది? అసలు కాలభైరవుడికి సంబంధించిన స్తోత్రం ఉంది, కాశికాపురాదినాథ కాలభైరవం భజ. అసలు చదువుతూ ఉంటేనే అమ్మయ్య మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని అనిపిస్తుంది అనమాట. అనిపించడమే కాదు, కాశికాపురాదినాథ అనగానే కాశీకి వెళ్ళి ఎప్పుడెప్పుడు చూస్తామా స్వామిని అని అనిపిస్తుంది. అసలు అసలు ఎంత బాగా అలంకరిస్తారు అని అంటే అంత బాగా అలంకరిస్తారు. కాబట్టి క్షేత్ర పాలకుడు ఆయన. అవును, కాశీకి అంటే ఆ క్షేత్రాన్నే కాదు ఎవరినైనా సరే పాలించగలుగుతాడు. మన టైంని ముందు మెయిన్ పాలించగలుగుతాడు. ఆయన చేతుల్లో పెట్టేస్తే ఎలాంటి బ్యాడ్ టైం అయినా కూడా పాజిటివ్గా మనకి కలిసి వచ్చే సమయంగా మారుతుంది అనడానికి ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఎలా చదవాలి, ఎన్ని రోజులు చదవాలి, ఆ ఒక్కరోజు చదివితే సరిపోతుంది అంటారు? మీరు ఒక్కసారి చదవండి, విత్ తాత్పర్యం అని చెప్పి తీసుకోండి, మీకు టైం ఉంటే కదా. ఓకే, ఫస్ట్ చదివిన తర్వాత ఒకసారి చదివేసుకునేటప్పుడు ముందు ఒకసారి ఆ ఫస్ట్ 4 లైన్స్ చదివిన తర్వాత కింద తాత్పర్యం ఉంటుంది, తాత్పర్యం చదవండి. ఆటోమేటిక్గా అది మనసులో ఉండిపోతుంది అనమాట. ఓకే, మీరు చదివిన తర్వాత ఆ తాత్పర్యం ముందు రోజే చదువుకోండి మీరు కావాలనుకుంటే. తర్వాత గుర్తుంటుంది కదా, అది చదువుతూ ఉన్నప్పుడు అమ్మాయి ఇది ఇలా స్వామి వల్లే ఈ కష్టం ఇలా తీరిపోతుంది అనమాట, స్వామి వల్లే ఈ కష్టం ఇలా తీరిపోతుంది అనమాట అనుకుంటూ మనకి ఏదైనా సరే అర్థం తెలిసింది అనుకోండి, ఇంకా బాగా సెట్గా గుర్తుండిపోతుంది మైండ్లో. అవునా కదా? అలా తాత్పర్యం తెలుసుకుని చదవండి. మీరు 11 సార్లు చదివితే మామూలుగా కాదు, తాత్పర్యం తెలుసుకుని ఒక్కసారి చదివినా కూడా ఆ ఎఫెక్ట్ మీకు కనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి కాలాష్టమి రోజు ఏం చేయాలనేది చాలా చక్కటి వివరణ ఇచ్చారు మేడం. ధన్యవాదాలు.